Hello friends, welcome to 17th January Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 17th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీనికి ఐడియల్లీ మనం ఛార్జ్ చేసేటువంటిది 20,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 12,000 రూపీస్. ఈ యొక్క ఆఫర్ మీకు 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఆప్షనల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మొత్తం అన్ని పాపులర్ ఆప్షనల్స్కి అవైలబుల్ ఉన్నాయి. లైక్ పిఎస్ఐఆర్, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ as తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 15,000 రూపీస్ అండి, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 9999. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆఫర్ పీరియడ్ 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద ఎజెండా. ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఆన్ రిపబ్లిక్ డే. సో అప్కమింగ్ రిపబ్లిక్ డేకి మనకి ఇండోనేషియా నుంచి మనకైతే కనుక ఇండోనేషియా ప్రెసిడెంట్ అయితే కనుక మనకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారండి. దాని గురించి ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడైతే కనుక డిస్కస్ చేస్తాం. తమిళనాడుస్ డ్రోన్ దీదీస్ స్ప్రే ఫీల్డ్స్ ఇన్ ఏ జిఫీ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి అయితే కనుక మనకైతే న్యూస్లోకి వచ్చింది. సంథింగ్ రిలేటెడ్ టు నమో డ్రోన్ దీదీ స్కీమ్ గురించి అయితే కనుక మనం ఈ ఆర్టికల్లో మాట్లాడుకుంటాం. డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్లీ సైన్డ్ ₹2,960 crore కాంట్రాక్ట్ విత్ ద భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీడీఎల్ వాళ్ళతోటి మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అయితే కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తామండి. అన్ అలయన్స్ ఆఫ్ డెమోక్రసీస్ విత్ ఇండియా అట్ ఇట్స్ కోర్ అంటూ మనకి ఎడిటోరియల్లో అయితే కనుక పబ్లిష్ అయింది. సో కౌంటరింగ్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేస్తూ ఏ విధంగా కంట్రీస్ లైక్ ఇండియా, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ మనకి కొలాబరేట్ అవ్వాలి అంటూ మనకి ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. లాంగ్ ఓవర్ డ్యూ షార్ట్ టర్మ్ రెజిమెన్ ఫర్ ద టీబీ సెట్ టు బి ఏ గేమ్ చేంజర్. ట్యూబర్క్యులోసిస్ గురించి మనకి ద మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ వెరీ లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో దాని గురించి మనకి ఏంటంటే కనుక షార్ట్ రెజిమెన్ ట్రీట్మెంట్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే కనుక డిస్కస్ చేశారండి. ఫైనల్లీ ఇస్రో డాక్స్ 2 satellites పుట్స్ ఇండియా ఇన్ ఎ ఇలైట్ లీగ్. వెరీ ఇంపార్టెంట్. మనకి స్పేడెక్స్ మిషన్ గురించి ఒక అప్డేట్ అయితే కనుక వచ్చింది. ఇస్రో సక్సెస్ఫుల్లీ సో డాక్డ్ ద 2 satellites అయితే కనుక డాక్ చేశారండి మనకి. సో దేర్ బై పుట్టింగ్ ద ఇండియా ఇన్ టు ద ఇలైట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్. సో దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. యూనియన్ క్యాబినెట్ క్లియర్డ్ ద 3rd లాంచ్ ప్యాడ్ అట్ శ్రీహరికోట. సో శ్రీహరికోటలో మనకి 3rd లాంచ్ ప్యాడ్ని అయితే కనుక మనకి యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా అయితే కనుక అప్రోచ్ చేసింది. దాని గురించి చూస్తాము. సింగపూర్ టు హెల్ప్ ద ఇండియాస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో మన యొక్క సెమీ కండక్టర్స్ ఆర్ ఇన్ మచ్ డిమాండ్ నౌ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ రోజు మనం చూసుకుంటే కనుక సో సింగపూర్ ఈజ్ సెడ్ టు హెల్ప్ అవర్ కంట్రీస్ టు హెల్ప్ ద ఇండియాస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటూ మనకి మరొక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ గురించి. వి విల్ లుక్ అట్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ దిస్ టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అయితే కనుక అవైలబుల్ ఉన్నాయండి. సో దానికి మీరు మనం ఛార్జ్ చేసేటువంటిది జస్ట్ 8,000 రూపీస్ మాత్రమే. ఆఫర్ మీకు 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇండోనేషియన్ ప్రెసిడెంట్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఆన్ రిపబ్లిక్ డే ఈ సంథింగ్ దట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయితే అయింది. Yes, and with respect to this particular article, the important things that you are expected to know is, so for the upcoming Republic Day, so for the 2025, మన యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అయినటువంటి ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్
ఇండోనేషియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా మనకి, విచ్ ఈజ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మనకి వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్నర్స్. ఇండోనేషియా అనేటువంటిది మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ వెల్ అండి, ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ వెల్ ఫర్ ద ఇండియా, ఫర్ ఇండియా మనకి. అయితే ఈ యొక్క ప్రెసిడెంట్ మనకి ప్రబోవో సుబియాంటో ఈజ్ విజిటింగ్ అవర్ కంట్రీ. ప్రబోవో సుబియాంటో మనకైతే కనుక విజిట్ చేస్తున్నారండి. ప్రబోవో సుబియాంటో విత్ ద లార్జెస్ట్ మిలిటరీ కంటింజెంట్ అయితే కనుక వస్తారు ఇక్కడికి మనకి. సో మన యొక్క కర్తవ్య పాత్ ఏదైతే ఉందో అక్కడ మన యొక్క ఇండియన్ మిలిటరీతో పాటు ఆర్గనైజ్ చేసేటువంటి పెరేడ్లో వీళ్ళు కూడా మనకి మార్చేయడం అయితే కనుక జరుగుతుంది. సో దిస్ క్లియర్లీ షోస్ ద క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. సమ్ పాసిబుల్ డిఫెన్స్ డీల్స్ అయితే కనుక సైన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి బ్రాహ్మోస్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కొలాబరేషన్ తోటి మనకైతే కనుక మనం డెవలప్ చేస్తున్నాము. సో దీనిని మనకి ఏంటంటే కనుక పర్చేస్ చేయడానికి అయితే కనుక ఫైనల్ డీల్ అనేటువంటిది మనకైతే కనుక ఇప్పుడు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ద అదర్ ఇంపార్టెంట్ లైక్ ధ్రువ్ హెలికాప్టర్స్ని కూడా పర్చేస్ చేయడానికి మన కంట్రీ నుంచి పర్చేస్ చేయడం గురించి ఇండోనేషియా అయితే కనుక ఇంట్రెస్ట్ చూపిస్తోంది అని చెప్పడం జరుగుతుందండి. మన యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంట్రీ అండి. సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ మనకి ఏంటంటే కనుక ఇండోనేషియా నుంచి మనము పామ్ ఆయిల్ కూడా మనం పర్చేస్ చేస్తూ ఉంటామండి మనం. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం స్టడీ చేయాలి. అండ్ అలాగనే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్యన డిఫెన్స్ రిలేటెడ్ డీల్స్ అయితే కనుక ఇలా ఉన్నాయి. అండ్ అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్ మనకి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇండియా ఇండోనేషియా కార్పట్ అంటారు, కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని చెప్పేసి, దాని గురించి కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం చూద్దామండి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇండోనేషియా అనేటువంటిది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, మనము ఇండోనేషియా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మనకి ఏంటంటే ఆసియాన్ అనేటువంటిది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. అండ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ అండి? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్. సో దేర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ గ్రూపింగ్ కాల్డ్ యాజ్ ఈస్ట్ ఏషియా సమిట్ అంటారు. ఈస్ట్ ఏషియా సమిట్లో మనకి ఇండియా మెంబరేనా? ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఇన్ ద ఈస్ట్ ఏషియా సమిట్. ఆసియాన్, ఈస్ట్ ఏషియా సమిట్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకు తెలియాల్సినటువంటివి. సో హీ ఈజ్ వాట్ ఈస్ ద మనకి ప్రబోవో సుబియాంటో నౌ హీ ఈజ్ ద 4th ఇండోనేషియన్ ప్రెసిడెంట్ టు బీ విజిటెడ్, సో ఇన్వైటెడ్ ఫర్ ద రిపబ్లిక్ డే పెరేడ్ అండి మనకి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నౌ అపార్ట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్, దేర్ లార్జెస్ట్ మిలిటరీ కంటింజెంట్ కూడా మనకి అరౌండ్ మనకి 350 పీపుల్ తోటి మనకైతే కనుక వస్తున్నారు ఇక్కడికి. ఎస్, 352 మిలిటరీ కంటింజెంట్ అయితే కనుక మనకి విజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్యన షేర్ చేసుకునేటువంటి రిలేషన్షిప్, ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అండి. సో ఇండోనేషియా ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందన్నమాట ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్యన. Clear? Let us discuss some important points. Indonesian president to be the chief guest on Republic Day. ఇది మనకి ఏంటంటే కనుక GS paper 2. So that is international relations. India and as well as Southeast Asia or specifically India and as well as Indonesia గురించి అయితే మనకి ఈ ఇయర్ అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. అండ్ అలాగే దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ పోర్ట్ కాల్డ్ యాజ్ సబాంగ్ పోర్ట్ అని చెప్పేసి ఉంది, అది కూడా మనకి ఇండోనేషియాలో అయితే ఉందండి. ఎస్, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతుంటారు, ఎవరు మనకి రీసెంట్గా రిపబ్లిక్ డే పెరేడ్కి చీఫ్ గెస్ట్గా మనకైతే కనుక వచ్చారు అని చెప్పేసి. ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో అయితే కనుక వస్తున్నారండి. హీ విల్ బి ద చీఫ్ గెస్ట్ అట్ ద ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ 2025.
so accompanied by Indonesia's largest ever military contingent. So this visit reflects the deepening India-Indonesia యొక్క స్ట్రాటజిక్ టైస్ని ఫర్దర్గా మనకి ఏంటంటే కనుక ఇచ్చేసేటువంటిది అయితే కనుక రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. నౌ హీ ఈస్ ద 4th president, Indonesian president, to be invited as the chief guest for the Republic Day parade, and he is accompanied by around 352 member largest military contingent కూడా మనకైతే కనుక విజిట్ చేస్తున్నారు. ద లార్జెస్ట్ ఫారిన్ గ్రూప్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పరేడ్. మన యొక్క కర్తవ్యపాత్ అంటారండి, కర్తవ్యపాత్ మీద మనకైతే కనుక సో దిస్ హ్యూజ్ కంటింజెంట్ మనకి ఏంటి అని అంటే కనుక అలాంగ్ విత్ ఆర్ ఇండియన్ మిలిటరీ విల్ మార్చ్. సో మనకి రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫెన్స్ కోఆపరేషన్ గురించి ఏం డీల్ సైన్ చేసుకుంటున్నారని మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనము. బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ని పర్చేస్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిఫెన్స్ కోఆపరేషన్ ఫైనల్ అయితే కనుక చేస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. డిస్కషన్స్ ఆన్ అబౌట్ $450 million డీల్ ఫర్ బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ్ హెలికాప్టర్స్ని పర్చేస్ చేయడానికి అయితే కనుక దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ద ఇంట్రెస్ట్. అండ్ సిమిలర్లీ ద అదర్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఇవి మనకి ఏంటంటే కనుక మన కంట్రీ నుంచి సో పర్చేస్ చేయడానికి సో ఇండోనేషియా ఈజ్ షోయింగ్ ద ఇంట్రెస్ట్. ఇండోనేషియా రీసెంట్గా వాళ్ళ యొక్క న్యూ క్యాపిటల్ని మనకి ఏంటి అని అంటే కనుక సో డెవలప్ చేస్తున్నారండి. నౌ కెన్ సంబడి కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ వాజ్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? అంటే క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తున్నారనమాట జకార్తా నుంచి. సో ద క్యాపిటల్ని మనకి ఏంటంటే షిఫ్ట్ చేస్తున్నారు. సో వాట్ వాజ్ దాట్ క్యాపిటల్ అనేటువంటిది ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. దట్స్ ద రీజన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దెన్ సో ద రిలేషన్షిప్ మనకి ఇండియా అండ్ ఇండోనేషియా గురించి మనం తీసుకుంటే కనుక ఇట్ గాట్ మెయిన్లీ ఎన్హాన్స్డ్ త్రూ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీలో మనకి ఇండోనేషియా అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ మనకి. అండ్ అలాగనే ఇండో పసిఫిక్ మెరిటైమ్ కోఆపరేషన్, ఇండో పసిఫిక్ రీజియన్. సో ఎవ్రీ కంట్రీ హియర్ వాంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ FOIP అంటారు, ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేది ఉండాలి అనేది. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్. ఈ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటువంటి దాన్ని మనకి అచీవ్ చేయడానికి సో ఇండోనేషియా అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్నర్స్ ఫర్ అస్. సో హియర్ యూ కెన్ సీ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద ఇండోనేషియా అండి మనకి. సో ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటాయి ఇక్కడ. ఎస్. దెన్ ఎకనామిక్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ఆల్ ద ఆసియాన్ మెంబర్ కంట్రీస్ ఇండోనేషియా ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఎ బైలాటరల్ ట్రేడ్ ఆఫ్ అబౌట్ $38 billion ఇన్ 2020-2023 మధ్యన అయితే కనుక మనకైతే కనుక సైన్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎస్. బ్రాహ్మోస్ అనేటువంటిది మనకేంటంటే మన కంట్రీ నుంచి అంటే మనం డెవలప్ చేస్తున్నటువంటి బ్రాహ్మోస్ని పర్చేస్ చేయడానికి ఇప్పుడు రీసెంట్గా డిఫెన్స్ డీల్ అయితే కనుక చేశారని మాట్లాడుకున్నాం మనం. Now this was the second such country అండి. This was the second such country to do that. Now also comment what was that first country so which purchased this BrahMos missile systems from India అనేటువంటి దాన్ని కూడా మీరు ఏంటంటే కనుక కమెంట్ అయితే చేయండి. 2 questions. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఇండోనేషియా యొక్క న్యూ క్యాపిటల్ ఏంటి అండ్ అలాగనే BrahMos missile systems-ని which have been jointly developed by India and as well as Russia. So what was that first country అనేటువంటి దాన్ని కూడా కమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎస్. MOU was signed between RBI and Bank of Indonesia to promote local currency transactions as well for the cross-border trade. So cross-border tradeని మనకి ఏంటంటే కనుక ఫెసిలిటేట్ ఇంకా ఫర్దర్గా చేయడం గురించి మనకి ఏంటంటే లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని అయితే కనుక ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు టు ప్రమోట్ దమ్. కల్చరల్ అండ్ హిస్టారికల్ లింక్స్ చూస్తే సో వెరీ వే బ్యాక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఏంటంటే 2 బ్లాక్స్గా ఫామ్ అయిపోయినప్పుడు మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పేసి ఉండేది అప్పట్లో మనకి. ఆ నాన్ అలైన్డ్ మూమెంట్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా ఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ దేర్ యాజ్ వెల్. సో వీ బోత్ షేర్డ్ ద హిస్టరీ త్రూ ద నాన్ అలైన్డ్ మూమెంట్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ రామాయణ అండ్ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఆర్ ఆల్సో దేర్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇండోనేషియా. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మెరిటైమ్ కనెక్టివిటీ త్రూ ద మలక్కా స్ట్రైట్. మలక్కా స్ట్రైట్ ఈజ్ ఎ వెరీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్ట్రైట్
స్ట్రైట్స్ అండి, వేర్ ద ఇంటర్నేషనల్ షిప్పింగ్ ట్రేడ్ అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఈ స్ట్రైట్ ద్వారా మనకైతే కనుక జరుగుతుంటుంది. అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ లైక్ సబాంగ్ పోర్ట్, ఈ సబాంగ్ పోర్ట్ అనేటువంటి దాన్ని ఇండోనేషియాలో, సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతుంటారు. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే మనకి, సో పోర్ట్స్ నేమ్స్ ఇచ్చేసి రైట్ సైడ్ అవి ఏ కంట్రీస్లో ఉన్నాయి అని చెప్పేసి అడిగే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏమేమి న్యూస్లో ఉన్నాయి మనకి, లైక్ వీ హ్యావ్ చబహర్ పోర్ట్. చబహర్ పోర్ట్ ఎక్కడ ఉందండి? చబహర్ పోర్ట్ వచ్చేసి మనకి ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఇరాన్లో ఉంది మనకి. నెక్స్ట్ వేర్ వాజ్ ద గ్వాదర్ పోర్ట్? సో గ్వాదర్ పోర్ట్ ఈజ్ ఇన్ ద పాకిస్తాన్. ఎస్. దెన్ వీ హ్యావ్ హంబన్తోతా పోర్ట్. హంబన్తోతా పోర్ట్ ఎక్కడ? హంబన్తోతా పోర్ట్ వచ్చేసి మనకి శ్రీలంక. సిత్వే పోర్ట్ ఎక్కడండి? సిత్వే పోర్ట్ ఎక్కడ? సిత్వే పోర్ట్ వచ్చేసి మనకి మయన్మార్. దెన్ వీ హ్యావ్ సబాంగ్ పోర్ట్ ఈజ్ ఇన్ ఇండోనేషియా. దెన్ వీ హ్యావ్ పోర్ట్ ఆఫ్ డుకుమ్ వచ్చేసి మనకి ఒమన్లో ఉందండి మనకి. ఇది పోర్ట్ ఆఫ్ డుకుమ్ వచ్చేసి ఒమన్. సో ఇవి రీసెంట్గా న్యూస్లో వస్తున్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ అనమాట మనకి. సో ద పోర్ట్ ఆఫ్ డుకుమ్, సబాంగ్ పోర్ట్, సిత్వే పోర్ట్, హంబన్తోతా పోర్ట్, గ్వాదర్ పోర్ట్, చాబహర్ పోర్ట్ ఆర్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ విచ్ వర్ ఇన్ ద న్యూస్. సో నౌ ఈ యొక్క సబాంగ్ పోర్ట్ని మనం ఏంటంటే కనుక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. ఇండోనేషియాలో మనం అయితే కనుక దీన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది, సబాంగ్ పోర్ట్. ఎస్. ఇంకా స్పెసిఫిక్గా అసలు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్యన, సౌత్ ఏషియన్ కంట్రీ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ మధ్యన ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏమేమి తెలియాలి అని అంటే కనుక జాయింట్ ఎక్సర్సైజెస్ని మనం అయితే కనుక క్యారీ అవుట్ చేస్తామండి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. ఫస్ట్ వన్ వచ్చేసి నావల్గా మనకి ఏంటంటే సముద్ర శక్తి ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్. సో ఫ్రెండ్స్ ఈ రోజున మనకి ఏంటంటే ఈవెన్ మిలిటరీ నావల్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న 2024లోనే మనకైతే కనుక మిత్రశక్తి గురించి అయితే కనుక క్వశ్చన్ అయితే అడిగారండి. సో దేర్ మే బీ ఛాన్సెస్ దట్ డౌన్ ద లైన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. అండ్ నవ్ ఇట్ ఈస్ సముద్ర శక్తి ఈజ్ ఎ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. అండ్ ఇండోనేషియా కార్పట్ అంటారు. కార్పట్ స్టాండ్స్ ఫర్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని అర్థం. కోఆర్డినేటెడ్ patrol to combat the maritime challenges. So India and as well as Indonesia. So for example India యొక్క విజన్ తీసుకుంటే మనకి what was the India's vision ఏంటంటే we have something called సాగర్ అంటారు. సాగర్ is the India's vision with respect to that of the maritime security and as well as growth for all in the region. అంటే ఖచ్చితంగా మీరు యొక్క సాగర్ అనేటువంటిది మన యొక్క విజన్ అనేటువంటిది మనం అయితే కనుక ఖచ్చితంగా మీరు మీ ఆన్సర్స్లో మీరైతే మెన్షన్ చేయాలి. ఎస్. దెన్ అట్ ద సేమ్ టైం మనకి జాయింట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఇండియా ఇండోనేషియా కార్పట్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్ర శక్తి అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో మల్టీలాటరల్ కోలాబరేషన్ కూడా మనకైతే కనుక ఉంది. కోఆపరేషన్ కూడా ఇండియా అండ్ ఇండోనేషియా బోత్ ఆర్ కొలాబరేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద G20కి సంబంధించినటువంటి సమ్మిట్ రీసెంట్గా మొన్న 2024లో మనకి బ్రెజిల్లో అయితే కనుక కంక్లూడ్ అయ్యిందండి. రియో డిక్లరేషన్ అనేటువంటి దాన్ని అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఖచ్చితంగా అడిగే అవకాశాలు. రియో డి జెనేరియో డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. సరే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అయోరా అంటే ఏంటి అర్థం? అయోరా అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని అర్థం మనకి. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ బ్లాక్ మనకి, రిమ్ అసోసియేషన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఈస్ట్ ఏషియా సమిట్. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్ బట్ ఇట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఈస్ట్ ఏషియా సమిట్ అని చెప్పేసి మొన్న ఈవెన్ ఈస్ట్ ఏషియా సమిట్ 2024లో కూడా మనకైతే కనుక కంక్లూడ్ అయితే కనుక అయ్యిందండి. సో దేర్ ఫోర్ ఈస్ట్ ఏషియా సమిట్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి, G20 గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి, అయోరా గురించి అడిగే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. అంటే ఇండియా అండ్ ఇండోనేషియా ఈ రెండు దేశాలు కూడా మల్టీలాటరల్ లెవెల్లో, సో నాట్ ఓన్లీ బైలాటరల్ ఆల్రెడీ ట్రేడ్ ఉంది, డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ని క్యారీ అవుట్ చేస్తున్నాము. వాటితో పాటుగానే మనకి ఏంటంటే కనుక
ఈ యొక్క మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్లో కూడా కోఆపరేట్ అయితే కనుక చేసుకుంటున్నాయి. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, ఇండియా ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ రెస్పాండర్ అండి. మన చుట్టుపక్కల మన నైబరింగ్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, లేదా న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్స్, సునామీస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇండియా విల్ ఆల్వేస్ బీ అట్ ద ఫస్ట్ రెస్పాండర్గా మనం అయితే కనుక ఉంటుంటాము. అండ్ కావాల్సిన రిక్వైర్డ్ అసిస్టెన్స్ని మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంటాం. సో మొన్న లాస్ట్ టైం మనకి టర్కీ అండ్ యాజ్ వెల్ as సిరియా దగ్గర ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మాల్దీవ్స్, నేపాల్, సో ఆల్ ద నైబరింగ్ కంట్రీస్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండోనేషియా యాజ్ వెల్, మనకి ఏంటంటే వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ సముద్ర మైత్రి అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేసాం. దేర్ వీ ప్రొవైడెడ్ ద ఎయిడ్ పోస్ట్ 2018 సునామీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆపరేషన్ సముద్ర మైత్రి. సో ఈ 2018లో మనకి ఏంటంటే కనుక ఎర్త్క్వేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియాకి మనం ఏంటంటే మన యొక్క నావల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ ఫోర్స్ని అయితే కనుక డిప్లాయ్ చేసి అక్కడ ఉండేటువంటి విక్టిమ్స్ అందరికీ కూడా కావాల్సినటువంటి రిక్వైర్డ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ని మనం అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్ వేర్ ఆపరేషన్ సముద్ర మైత్రి. సో ఓవరాల్గా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ గురించి తెలియాలి, మల్టీలేటరల్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్స్లో మనం అయితే చేస్తున్నాము, జాయింట్ ఎక్సర్సైజెస్ గురించి మీరు మెన్షన్ చేయాలి. దెన్ అట్ ద సేమ్ టైం కల్చరల్ అండ్ హిస్టారికల్ లింక్స్ అయితే కనుక ఉన్నాయి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్యన. బికాజ్ వే బ్యాక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 1950sలో ఉన్నటువంటి నాన్ అలైన్డ్ మూమెంట్ దగ్గర నుంచి మనకి ఏంటంటే కనుక ఉంది. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ద స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ కాల్డ్ యాజ్ మలక్కా స్ట్రైట్ ద్వారా మనం ఏంటంటే మెరిటైమ్ కనెక్టివిటీ అయితే కనుక ఉంది. అండ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నాం, సబాంగ్ పోర్ట్ అని చెప్పేసి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ పోర్ట్స్ చబహర్, గ్వాదరు, హంబన్తోతా, సిత్వే, సాబాంగ్, పోర్ట్ ఆఫ్ డుకుమ్ము, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియాలండి. మూవింగ్ ఫార్వర్డ్, ట్రేడ్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి మనకి ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య. ఇండోనేషియా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. అండ్ యూ కెన్ మెన్షన్ ద డేటా యాజ్ వెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ట్రేడ్ని మనకి క్యారీ అవుట్ చేస్తున్నాము అనేటువంటిది. అండ్ యూ షుడ్ మెన్షన్ మన యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో కానివ్వండి, లేకపోతే మన యొక్క ఇండో పసిఫిక్ మెరిటైమ్ కోఆపరేషన్లో కానివ్వండి. సో దిస్ ఇండోనేషియా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్స్. ఎస్, యూ కెన్ మెన్షన్ ద లేటెస్ట్ బ్రాహ్మోస్ డీల్ గురించి అయితే కనుక మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ అలాగనే మన యొక్క ధ్రువ్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ని అయితే కనుక పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే కనుక చూపిస్తున్నారు. ఓవరాల్గా మనకి ఏంటంటే అప్కమింగ్ రిపబ్లిక్ డే పెరేడ్కి సంబంధించినటువంటి చీఫ్ గెస్ట్గా రావడం వల్ల ఇట్ యాక్చువల్లీ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా అండ్ ఫర్దర్ ఇట్ విల్ స్ట్రెంగ్థన్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా అని చెప్పేసి మీరు అయితే కనుక మెన్షన్ చేయడం ద్వారా సో యూ కెన్ నైస్లీ రైట్ యువర్ ఆన్సర్స్ అండి. క్లియర్. దీనికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే కనుక ఎవాల్యుయేట్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండోనేషియా యాజ్ ద ఇండియాస్ కీ పార్ట్నర్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిఫెన్స్, ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెరిటైమ్ కోఆపరేషన్. సో పొటెన్షియల్ మనకి ఏంటంటే కనుక మెయిన్స్ క్వశ్చన్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అని అంటే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియా-ఇండోనేషియా బైలాటరల్ టైస్ గురించి మనకైతే అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ సేయింగ్ దట్ ఇండోనేషియా ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ద ఆసియాన్ రీజియన్. ఇండియా అండ్ ఇండోనేషియా కండక్ట్ ఏ కోఆర్డినేటెడ్ నావల్ పెట్రోల్ కాల్డ్ యాజ్ సో ద ఇండో కార్పట్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తున్నారు. ఎస్ అండి. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇండోనేషియా ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద ఆసియాన్ రీజియన్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఇండియా అండ్ ఇండోనేషియా కండక్ట్ కోఆర్డినేటెడ్ నావల్ పెట్రోల్ కాల్డ్ యాజ్ ఇండో కార్పట్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఈజ్ ద ఆన్సర్. హియర్ యూ కెన్ రీడ్ ద ఎక్స్ప్లెనేషన్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇండోనేషియా ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఆసియాన్ ట్రేడ్ పార్ట్నర్ అండ్ ఇండో కార్పట్ strengthens the maritime security cooperation between the India and Indonesia. So this was the first important article. Moving to the second one, Tamil Nadu's drone Didi's spray fields in a jiffy. సో జిఫీ మీన్స్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పడాన్ని మనం ఏంటంటే జిఫీ అని చెప్పేసి అంటామండి. సో తమిళనాడు డ్రోన్ దీదీస్ స్ప్రే ద ఫీల్డ్స్ ఇన్ ఏ జిఫీ అని చెప్పేసి మనకైతే కనుక అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కీమ్స్ కాల్డ్ యాజ్ నమో డ్రోన్ దీదీ అని చెప్పేసి ఒక స్కీమ్ని మనకి తీసుకుని రావడం జరిగింది. నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండి. ఈ స్కీమ్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి అంటే టు
అయితే మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHGs అంటారు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ కంట్రీ. ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పర్టికులర్లీ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంపవర్ చేయాలి. దేని ద్వారా? ఈ యొక్క నమో డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా. ఏం చేస్తారు దీంట్లో? ఏం చేస్తారంటే వీళ్ళకి అరౌండ్ 14,500 సో విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అయితే కనుక వీళ్ళకి డ్రోన్స్ని అయితే కనుక ప్రొవైడ్ చేస్తారండి. డ్రోన్స్ని ప్రొవైడ్ చేసి అంటే సబ్సిడైజ్డ్ కాస్ట్, అంటే అరౌండ్ 80% కాస్ట్ మనకి బేర్ చేస్తుంది, గవర్నమెంట్ బేర్ చేస్తుంది. ద రెస్ట్ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఏంటంటే కూడా ఈవెన్ లోన్ కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళకి డ్రోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే నౌ దే కెన్ గివ్ దెమ్ యాజ్ రెంట్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఫార్మర్స్కి మనకి ఏంటంటే కనుక రెంటల్ సర్వీసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట వీటి ద్వారా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దీస్ ఉమెన్ కెన్ డైరెక్ట్లీ స్ప్రే ద రిక్వైర్డ్ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెస్టిసైడ్స్. అంటే అగ్రికల్చర్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెస్టిసైడ్స్ని ఈ యొక్క డ్రోన్స్ ద్వారా మనం ఏంటంటే స్ప్రే చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ట్విన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1, సో ఈ రకంగా డ్రోన్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళకి ఒక సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ ఇన్కమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంటల్స్. సో ద ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అగ్రికల్చర్ని మనం మోడర్నైజ్ చేస్తున్నాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ వే ఆఫ్ స్ప్రేయింగ్ ద ఆర్ అప్లయింగ్ ద రిక్వైర్డ్ ఫెర్టిలైజర్స్, నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద ట్రైన్డ్ పర్సనల్ ద్వారా. సో ట్రైన్డ్ పర్సనల్ ద్వారా మనకి ఏంటంటే రిక్వైర్డ్ క్వాంటిటీలోనే మనం ఏంటంటే కనుక ఈ ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడం ద్వారా మనకి ఏంటంటే కనుక ఓవరాల్ మనకి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేటువంటిది బాగుంటుంది. అండ్ డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్తున్నట్టుగా మనకి ఏంటంటే అగ్రికల్చర్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ద మోడర్న్ లైన్స్లో మనం ఏంటి అంటే కనుక క్యారీ అవుట్ చేయాలి అనేటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ విన్ గేమ్ బోత్ అట్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆన్ వన్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్కి మనం అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ అగ్రికల్చర్ని కూడా క్రాప్ ప్రొడక్టివిటీ బెటర్గా ఉందనుకోండి, ఫార్మర్ విల్ హ్యావ్ మోర్ ఇన్కమ్. సో వెన్ ఫార్మర్స్ హ్యావ్ మోర్ అడిషనల్ ఇన్కమ్, సో సూసైడ్స్ ఆఫ్ ద farmers will be reduced. So overall మనకి ఏంటంటే కనుక సో the sector that employs around 50% of the India's workforce మనకి ఏంటంటే కనుక సో will be అంటే బెటర్ అడ్వాంటేజెస్ పొజిషన్లో మనకైతే కనుక ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ నమో డ్రోన్ దీదీ స్కీమ్. ఈ యొక్క స్కీమ్లో మనకి తమిళనాడుకు సంబంధించినటువంటి డ్రోన్ దీదీస్కి రీసెంట్గా మనకి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ అదే పాయింట్ రాశారు చూడండి. ద స్టేట్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ విమెన్ trained under the central scheme has been deployed to help the farmers to spray the fertilizers and as well as pesticides. Water helps in the minute. Drones heavyweight is a little challenge అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఒక ఛాలెంజింగ్ పాయింట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే కనుక నందిని సుకుమార్ అని చెప్పేసి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న కేస్ స్టడీలా మనకి ఏంటంటే ఈ స్కీమ్ గురించి అయితే కనుక మాట్లాడారు. బట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, నాట్ ఈవెన్ దట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే కనుక యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద అండర్లయింగ్ పాయింట్స్ ఏంటి, ఎవరిని బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరికి ఐడియా టార్గెటెడ్, ఎవరికి ఇండైరెక్ట్గా ఇంకెవరికి బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనేటువంటి పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. శరణ్య ఆపరేటింగ్ ఏ డ్రోన్ ఆన్ ఏ ప్యాడీ ఫీల్డ్ అట్ ద కల్కుర్చి డిస్ట్రిక్ట్ మనకి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మనకి. సో లెటెస్ట్ రేట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ స్కీమ్ ఇక్కడ మెన్షన్ చేశారండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ సెంటర్స్ నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ పేరు వచ్చేసి The Department of Agriculture and as well as Farmers Welfare launched the Namo Drone Didi scheme, which aimed to empower the women self-help groups. Women SHGsని ఎంపవర్ చేయడం గురించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. By providing training to them and as well as equipment to them for the drone assisted agricultural servicesని ప్రొవైడ్ చేయడం గురించి. See, this was a representational image of the one of the women SHG being trained from that of this operating these drones and yes. So the scheme empowers the rural women under the మనకి దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. మన యొక్క నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ NRLM అని చెప్పేసి ఉంది. సో దీని అండర్లో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఈ స్కీమ్ అండర్లో ఏం చేస్తారు, విమెన్ విల్ బి ట్రైన్డ్ to use the drones for spraying the fertilizers,
పెస్టిసైడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటరింగ్ ద ఫీల్డ్స్. సో వీళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో మనకి సెంట్రల్ అసిస్టెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇట్ కవర్స్ అరౌండ్ 80% ఆఫ్ ద డ్రోన్ కాస్ట్ విచ్ ఇస్ క్యాప్డ్ అట్ 8 lakh అయితే కనుక ప్రొవైడ్ చేస్తారండి. అడిషనల్ ఫండింగ్ వచ్చేసి మనకి ఏంటంటే లోన్ ద్వారా మనకు ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ AIF, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ నుంచి ఆర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి మనకి ఫండింగ్ అనేటువంటిది అంటే లోన్ అనేటువంటిది ఇప్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్. సో అండ్ నాట్ ఓన్లీ దాట్, మనకి ఈ విమెన్ SHG గ్రూప్లో ఒకళ్ళకి మనకి ఏంటంటే మ్యాండేటరీ 15-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది అయితే కనుక ఉంటుంది. వేర్ అక్కడ మనకి ఏంటంటే డ్రోన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అంటూ ఒకరికి నేర్పిస్తారు. ఇంకొకరికి ఏంటంటే కనుక ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక ఆ యొక్క డ్రోన్ ఆపరేషన్లో ఆ టెక్నికల్ ఇదిని మనకి ఏంటంటే కనుక నేర్పించడం జరుగుతుంది. సో దట్ దే విల్ బీ ఎక్విప్డ్ విత్ ద స్కిల్స్ టు ఆపరేట్ ద డ్రోన్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. సో లైక్ ట్రైనింగ్ ఇన్క్లూడ్స్ డ్రోన్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అండ్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ సో దట్ ఫర్ ఎఫెక్టివ్ పెస్టిసైడ్స్ అండ్ న్యూట్రియంట్ అప్లికేషన్. సో 2 things హియర్, డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఒకటి నేర్పిస్తే, రెండవది అగ్రికల్చర్లో మనం ప్రిసైజ్గా ఎఫెక్టివ్గా సో ప్రొడక్టివిటీ ఓరియంటెడ్ ఆర్ ప్రొడక్షన్ ఓరియంటెడ్గా మనకి పెస్టిసైడ్స్ అండ్ న్యూట్రియంట్స్ని ఎలా అప్లై చేయాలి అనేటువంటి దాన్ని కూడా మనకి ఈ యొక్క వన్ ఆఫ్ ద విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్కి మనకైతే కనుక నేర్పించడం జరుగుతుంది ఈ యొక్క నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండర్లో. Yes, drones will enable rapid and efficient application of fertilizers and as well as pesticides. So when it is applied in that effective way, more productivity. When you have more productivity, then what you will be having? So more farmers' income. So that will help the farmers to double their income. వాళ్ళ యొక్క ఇన్కమ్ని మనకి ఏంటంటే కనుక పెంచుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అండ్ అలాగనే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనకి ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా మనకి పెరుగుతుందండి. ఇట్ విల్ రెడ్యూస్ ఆపరేషనల్ కాస్ట్స్ అండ్ ఓవరాల్ క్రాప్ ఈల్డ్స్ని మనకైతే కనుక ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ ఆర్టికల్లో మనకి స్పెసిఫిక్ కేస్ స్టడీ కాల్డ్ యాజ్ నందిని సుకుమార్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఒక కేస్ స్టడీని అయితే కనుక మనకి మెన్షన్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ ఇన్ డ్రోన్ ఆపరేషన్ అండర్ దిస్ particular scheme, used the drones to assist the farmers in Tamil Nadu's Kalkurchi district. So received a drone worth 7 lakhs under this particular program. Yes. So these are the important things and the Namo Drone Didi scheme aligns with the government of India's initiatives to modernize our agriculture, which is one of the directive principles as well to carry out agriculture on modern lines. So it will enhance the women's participation in rural development and agricultural supply chain overall గా. మనకు ఒక పక్కన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కొంత మేరకు అడిషనల్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలాగనే ఫార్మర్ యొక్క ఈ బర్డన్ని మనకి ఏంటంటే తీసివేస్తూ సో వీళ్ళకి మనం ఆ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. క్లియర్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మీకు అయితే కనుక తెలియాలి. డిస్కస్ హౌ ద నమో డ్రోన్ దీదీ స్కీమ్ కంట్రిబ్యూట్స్ టు రూరల్ విమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ద ఇండియన్ అగ్రికల్చర్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు దీని మీద అంటే చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నమో డ్రోన్ దీదీ స్కీమ్. ఓకే, Namo Drone Didi scheme. It provides financial assistance to the SHGs covering 90% of the drone cost. This scheme includes a training program for women SHGs in both drone operations and as well as agricultural applications. Which of the above statements is or are correct statements? I hope by now you are aware of this particular question. So first one is wrong Andy, because 80% of the drone cost and not 90%. So first statement is wrong. Second statement correct. It includes a training program for women SHGs for both drone operations and as well as the agricultural applications అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఎస్, బికాస్ ఎందుకంటే ఫస్ట్ ఇది 90% కాదు, 80% ఆఫ్ ద డ్రోన్ కాస్ట్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్సర్ బి. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ద స్కీమ్ ప్రొవైడ్స్ 80% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ద డ్రోన్ కాస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇట్ ఇన్క్లూడ్స్ మ్యాండేటరీ ట్రైనింగ్ ఫర్ డ్రోన్ ఆపరేషన్స్ అండ్ అగ్రికల్చరల్ రిలేటెడ్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. Moving to the next article. Yes. Defense Ministry signed around ₹2,960 crore contract with that of the BDL. Yes, and
సో మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అట్ ఏ టైమ్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ఆత్మ నిర్భరత ఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనేటువంటిది మనం అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం, పర్టికులర్లీ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్లో మనం ఏంటంటే కనుక ఇండిజినైజేషన్ని మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేస్తున్నామండి ఎక్కువగా. దాని ద్వారా మనకి ఏంటంటే ట్విన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ అనేటువంటిది తగ్గుతుంది. మనకి రేపన్న రోజున మనకి ఏంటంటే ఏదైనా కష్టకాలంలో వచ్చినప్పుడు మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే మన డిమాండ్ని బట్టే మన ప్రైజింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అవి కూడా మనం ఏమీ ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా డొమెస్టిక్గానే మనమే తయారు చేసుకోవటం వల్ల ఎటువంటిది ఉండదు మనకి. సో డిపెండెన్సీ ఉండదు. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంటుందో ఖచ్చితంగా మనకి మోర్ పీపుల్ రిక్వైర్డ్. మనం ఏంటంటే కనుక ఎంఎస్ఎంఈస్ కానివ్వండి, లేకపోతే స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళతో కొలాబరేట్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క నీడ్ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మనకి ఏంటి, డొమెస్టిక్గా మనం ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేస్తున్నాం. ఒక పక్కన ఇండిజినైజేషన్ని ప్రమోట్ చేస్తున్నాం, మరొక పక్కన డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బీ ఏ విన్ విన్ గేమ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. పర్టికులర్లీ డిఫెన్స్ సెక్టార్లో మనకి మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ తోటి రీసెంట్గా ఒక కాంట్రాక్ట్ని అయితే కనుక మనకి సైన్ చేశారండి. వర్త్ అరౌండ్ ఎంత 2960 కోట్లు మనకి ఏంటంటే కనుక కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ అండర్లో మనకి ఏంటంటే కనుక సో ద డెవలప్మెంట్ ఆఫ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ MRSAM మన యొక్క ఇండియన్ నేవీకి కావాల్సినటువంటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేటువంటి వాటిని మనకైతే కనుక డెవలప్ అయితే చేయడం జరుగుతుంది దీని అండర్లో మనకి. సో అదే పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ద యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్లీ ఇంక్డ్ 2900 crore కాంట్రాక్ట్ విత్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫర్ ద మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఫర్ దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. ఇలా డెవలప్ చేసినటువంటి మిసైల్స్ని మనకి ఏంటంటే కనుక మల్టిపుల్ ఇండియన్ నేవల్ షిప్స్ కోటి మనకి ఏంటంటే కనుక ఫిట్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఈస్ ప్లాన్డ్ టు బి ఫిట్టెడ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ద ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్ విచ్ ఇస్ ప్లాన్డ్ ఫర్ ఎక్విజిషన్. ఎస్టర్డేస్ వీడియో ఒకవేళ మీరు వాచ్ చేయకపోయి ఉండుంటే కనుక డిఫెన్స్కి సంబంధించి ఎస్టర్డే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో ఖచ్చితంగా అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మనకైతే కనుక దాని గురించి అయితే కనుక అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వీ టాక్డ్ అబౌట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ గురించి అయితే మాట్లాడామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ 17A గురించి అయితే మనం చెప్పడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ 15B అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ 75. ఈ 3 ప్రాజెక్ట్స్ని గురించి నీలగిరి రీసెంట్గా మనకి కమిషన్ అయ్యింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిస్ట్రాయర్స్ మనకైతే కనుక కమిషన్ అయ్యింది. దెన్ ప్రాజెక్ట్ 75 అండర్లో మనకి సబ్మెరీన్ దట్ ఈస్ INS వాగ్షీర్, INS సూరత్, INS నీలగిరి మనకి కమిషన్ చేశారు. ఇవి నేను క్లియర్గా ఎస్టర్డేస్ ఆర్టికల్లో ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఎక్స్క్లూజివ్గా ఎలా అడుగుతారనేటువంటిది మనకైతే కనుక డిస్కస్ చేసాం. సో ఒక్కసారి ఆ వీడియోని కూడా మీరైతే ఎస్టర్డేస్ వీడియోని కూడా వాచ్ చేయండి. నౌ యూ కెన్ యాడ్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్. రీసెంట్గా ఈ యొక్క ఇండియన్ నేవీకి సంబంధించి వన్ మోర్ డిఫెన్స్ బేస్డ్ ఆర్టికల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని డెవలప్ చేయడం గురించి మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫెన్స్ PSU తోటి మనకైతే కనుక సైన్ చేయబడడం జరిగింది. ఇది మనకేంటంటే ఇండిజినైజేషన్ని ప్రమోట్ చేస్తుంది, మన యొక్క నేవల్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఓవరాల్ మెరిటైమ్ సెక్యూరిటీని పెంచుకోవడంలో సో మనకి ఏంటి అంటే కనుక ఎంతగానో ఫెసిలిటేట్ చేస్తుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అదే పాయింట్ రాసాను చూడండి. దిస్ కాంట్రాక్ట్ మార్క్స్ ఎ క్రిటికల్ మైల్ స్టోన్ ఇన్ ద ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టు బోల్స్టర్ ద ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ అండ్ ఇండిజినైజ్ ద అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ. ఇక్కడ అదే పాయింట్ ఇంకో పాయింట్ రాశారు చూడండి. దిస్ కాంట్రాక్ట్ విల్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ వర్త్ నియర్లీ 3.5 lakh పర్సన్ డేస్కి మనకి ఏంటంటే కనుక వర్త్ ఎంప్లాయ్మెంట్ మనకైతే కనుక జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు BDL గురించి కూడా మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ద యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్లీ సైన్డ్ ఏ మేజర్ కాంట్రాక్ట్ విత్ ద భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఎవరితో సైన్ చేశారని చెప్పి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేటి గురించి MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయండి. మనకి ఎయిర్ టు ఎయిర్ మిసైల్, లేకపోతే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి మనకి ఏంటంటే డిఫరెంట్
ఇంపార్టెంట్ మిసైల్స్ ఉంటాయి. దాంట్లో మనకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని అయితే కనుక ఫర్ ద ఇండియన్ నేవీ అయితే కనుక డెవలప్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఎ కీ స్టెప్ టువర్డ్స్ ఇండిజినైజింగ్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ అవర్ కంట్రీ. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద వెబ్సైట్ ఫర్ ద భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి స్ట్రైట్ అవే మనకైతే కనుక తీసుకుని క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతారండి. బీడీఎల్ గురించి కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ కాంట్రాక్ట్ అరౌండ్ 2960 వర్త్ కాంట్రాక్ట్ అయితే కనుక మనకు సైన్ చేశారు. ఇక్కడ MRSAM సిస్టమ్స్ని అయితే కనుక మనకైతే డిజైన్ చేస్తారు. ఇంపార్టెన్స్ ఏంటంటే టు స్టాండర్డైజ్ ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అక్రాస్ ద నేవల్ ప్లాట్ఫామ్స్, ఓవరాల్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ని మనకి ఏంటంటే కనుక ఫర్దర్గా బూస్ట్ చేయడం గురించి. ఇది ఒక పక్కన 2 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండిజినైజేషన్. సో మనకి సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ నిర్భరత అనేటువంటి దాన్ని మనం అయితే ప్రమోట్ చేస్తుంటాం. సెకండ్ వన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుందండి. అరౌండ్ 3.5 lakh పర్సన్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే కనుక డిఫెన్స్ ఇండస్ట్రీలో జనరేట్ అవుతుందని చెప్పి మనకి చెప్తున్నారు. MRSAM సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇట్ ఈస్ ఏ గైడెడ్ మిసైల్ సిస్టమ్ విచ్ ఇస్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ DRDO. సో డిజైన్డ్ టు ఇంటర్సెప్ట్ ద ఏరియల్ థ్రెట్స్ అండ్ ప్రొవైడ్ రోబస్ట్ ఎయిర్ ఫర్ ద నావల్ వెజల్స్. అంటే మనకి ఈ యొక్క ఎయిర్ థ్రెట్స్, ఏరియల్ థ్రెట్స్ ఏవైనా వచ్చినా కూడా ఈ యొక్క సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మనకి ఏంటంటే కనుక అలా వస్తున్నటువంటి థ్రెట్స్ని మనకి న్యూట్రలైజ్ అయితే కనుక చేస్తాయి. క్లియర్. నౌ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ BDL గురించి ఏం తెలియాలి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గురించి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటిది మనకి 1970లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ విచ్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విచ్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. సో 1970లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, అండ్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో మనకైతే కనుక ఉన్నాయి దీనికి. వీళ్ళు ఏమేం చేస్తారు, అండర్ వాటర్ వెపన్స్ని తయారు చేస్తారు, మిసైల్ సిస్టమ్స్ని, గైడెడ్ మిసైల్ సిస్టమ్స్ని అండ్ ద అదర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతటిని కూడా మనకైతే కనుక తయారు చేయడం జరుగుతుందండి. వీళ్ళకి ప్రొడక్షన్ యూనిట్స్ మనకు తీసుకుంటే కనుక 3 ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఒకటి మనకి 2 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందండి. రీసెంట్గా వీళ్ళు BDL వాళ్ళు అయితే కనుక ఎక్స్పాండ్ అవుతున్నారు. ఎక్స్పాండ్ చేస్తూ అమరావతి మహారాష్ట్రలో కూడా ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చేయడం జరుగుతుంది. సో టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క రిక్వైర్మెంట్స్ని మీట్ చేయడం గురించి. సో అదర్ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టమ్స్ వీళ్ళు తయారు చేసిన కీ ప్రొడక్ట్స్ ఏమేంటి అని అంటే కనుక ఆకాష్ వెపన్ సిస్టమ్స్ ఒకటి, అంటే DRDO తోటి కొలాబరేట్ అయ్యి మనకి చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి టార్పెడోస్ని, దెన్ అస్త్రా వెపన్ సిస్టమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక విచ్ ఇస్ ఏ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్ని మనకి ఏంటంటే కనుక డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ అమోగా 3 యాజ్ వెల్. సో విచ్ ఇస్ ఆల్సో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విచ్ ఇస్ అండర్ ద డెవలప్మెంట్. నాట్ ఓన్లీ దట్, మనం ఏంటంటే లైట్ వెయిట్ టార్పెడోస్ని కూడా మనకి ఏంటంటే కనుక ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ యొక్క BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటిది డిఫెన్స్ PSU 1970లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది ఈ ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. సో ఇది మనకి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్డ్ అయితే కనుక ఉందండి. వీళ్ళు మన యొక్క ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ సో వెపన్స్ని వీటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా అందుకనే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఈ MRSAMని డెవలప్ చేయమని చెప్పేసి మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేయమని కాంట్రాక్ట్ని అయితే కనుక మనకి ఈ యొక్క BDL వాళ్ళకి ఇవ్వడం అయితే కనుక జరిగింది. క్లియర్ అండి? ఎస్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ దీనికి సంబంధించి ఏంటంటే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఫస్ట్ వన్, it was established under the Ministry of Defense to manufacture the guided missile systems. Second one, the Akash weapon system, Astra weapon system are some of the key products which are developed by that of the BDL. Which of the above statements is or are correct అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఇది మనకి 1970లో ఎస్టాబ్లిష్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తూ గైడెడ్ మిసైల్ సిస్టమ్స్ని అయితే కనుక మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ మనకి ఆకాష్ వెపన్ సిస్టమ్ అండ్ అస్త్రా వెపన్ సిస్టమ్స్ని వీళ్ళు ఏంటంటే కనుక కీ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద BDL in collaboration with that of DRDO. Second statement is also correct. So the answer is C, both 1 and 2 is the answer. So statement 1 is correct and BDL was established in 1970 under the Ministry of Defense for the purpose of manufacturing guided missile systems. It manufactures even the Akash weapon systems and Astra weapon systems among the key other products. Amoga 3 కూడా మనకి ఏంటంటే
సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు. ద ఫస్ట్ వన్ వీ టాక్డ్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ as ఇండోనేషియా గురించి అయితే కనుక మనం మాట్లాడడం జరిగిందండి. అండ్ దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ సో సెకండ్ వన్ వీ టాక్డ్ అబౌట్ నమో డ్రోన్ దీదీ స్కీమ్ గురించి కూడా మనం మాట్లాడాం. 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, an alliance of democracies విత్ ఇండియా అట్ ఇట్స్ కోర్ అని చెప్పేసి మనకైతే కనుక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయిందండి. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఎడిటోరియల్ గురించి మనం చూస్తే ఎస్ అండి, ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటంటే కనుక లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ బిట్వీన్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ యూనియన్. సో ఈ ముగ్గురు 3 కంట్రీస్ లేకపోతే 3 బ్లాక్స్, 2 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1 బ్లాక్ ఆర్ పవర్ఫుల్ ఇన్ ఐసోలేషన్. బట్ ఇప్పుడు మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క 3 గ్రూప్స్ కూడా మనకి ఏంటంటే కనుక ఇంకా కొలాబరేట్ అవ్వటం వల్ల సో కామన్ థ్రెట్ అయినటువంటి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. ఇన్ఫ్యాక్ట్ మనకి రష్యా ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ఇండియా. సో వీ సీ రష్యా యాజ్ అవర్ న్యాచురల్ ఫ్రెండ్ అండి. బట్ కానీ మనకి ఏంటంటే కనుక వీళ్ళని మనం అయితే కనుక కౌంటర్ చేయొచ్చు, పర్టికులర్లీ చైనాని అయితే కనుక కౌంటర్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. an alliance of democracies with India at its core అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేశారు. The author discusses the importance of strengthening the alliance of democracies, like particularly focus on enhancing the relations between India, Europe and as well as United States of America. So వీళ్ళ యొక్క రిలేషన్స్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ద రిలేషన్స్ ఆర్ గుడ్. సో చిన్న చిన్న డిఫికల్టీస్ తప్ప బట్ ఇంకా ఫర్దర్గా కొలాబరేట్ చేయగలిగినట్లయితే కనుక దే కెన్ కౌంటర్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ పోజ్డ్ బై ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుందండి. దిస్ ఆర్టికల్ ఫర్దర్ ఎంఫసైజెస్ ద పొటెన్షియల్ ఫర్ ఎకనామిక్, జియోపొలిటికల్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ వైల్ ఆల్సో హైలైటింగ్ ద ఎగ్జిస్టింగ్ హర్డిల్స్. సో ఫస్ట్ ముందు ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ గురించి ఛాలెంజెస్ మనం తీసుకుంటే దేర్ వాజ్ ఏ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి ఏంటంటే డిస్కషన్లో ఉంది. బట్ ఈ రోజుకి కూడా మనకి ఏంటంటే కనుక ఇది సో సెటిల్ అవ్వలేదు. దే హ్యావ్ బీన్ ఆన్ గోయింగ్ ఫర్ అరౌండ్ 17 years బట్ వితౌట్ ఎనీ కన్క్లూజన్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరప్స్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద ఇండియాస్ స్టాండ్స్ ఆన్ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో రష్యా ఇప్పుడు కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్, యూనియన్ కంట్రీస్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే సో దే ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ క్రిటిసిజం అగెన్స్ట్ రష్యా ఇన్ ద విత్ రెస్పెక్ట్ టు రష్యా ఇన్ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మనకి ఏంటంటే ఈ యొక్క వెస్ట్రన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోతే మనకి ఏంటంటే కనుక యూరోపియన్ యూనియన్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రష్యాని చాలా సివియర్గా క్రిటిసైజ్ చేస్తున్నారండి. బట్ కమింగ్ టు ఇండియా, ఇండియాస్ స్టాండ్ ఈజ్ లైక్ వీఆర్ అన్ ఏ న్యూట్రల్ స్టాండ్. వీ డు నాట్ డైరెక్ట్లీ క్రిటిసైజ్డ్ రష్యా, డైరెక్ట్లీ క్రిటిసైజ్డ్ యుక్రెయిన్. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే ఒక ఆర్బిట్రేటర్గా పీస్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి. సో అందుకనే మన యొక్క ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూడా చెప్తూ మనకి ఏమిటంటే we do not take any side. If you want to take any side, we will take the side of peace. సో పీస్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక మధ్యలో అటు ఒక పక్కన రష్యాకి, యుక్రెయిన్కి ఇద్దరికి కూడా ఒక ట్రస్టెడ్ పార్ట్నర్గా మనం అయితే కనుక ఈ రోజున ఉన్నామండి. అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఆల్సో విజిటెడ్ ద రష్యాని అయితే కనుక విజిట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ను కూడా మనకైతే కనుక విజిట్ చేయడం జరిగింది. సో హ్యాడ్ ఏ గుడ్ రిలేషన్ విత్ ద జెలెన్స్కీ యాజ్ వెల్. ఎస్, యుక్రెయినియన్ ప్రెసిడెంట్. సిమిలర్లీ ఇండియాస్ హిస్టారికల్ టైజ్, ఇది ఎవరికి నచ్చదు? రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళకి. అంటే ఎవరికి నచ్చదు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ ఈ దేశాలకి మనకి ఏంటంటే ఇండియా యొక్క స్టాండ్ అనేటువంటిది నచ్చదు. సో దే ఆల్వేస్ సే వీఆర్ సపోర్టింగ్ రష్యాని మనం ఏంటంటే సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనల్ని ఇది చేస్తూ ఉంటారు. ఈ రోజున మనం కామన్ థ్రెట్స్ టు ఆల్ ద 3 things చూసుకుంటే కనుక రష్యా చైనా పార్ట్నర్షిప్. The no limits partnership between Russia and China is posing a threat to the democratic nations like India, Europe and as well as United States of America. సెకండ్ ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటంటే ఎకనామిక్ డిపెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే క్రిటికల్ ఎనర్జీ, క్రిటికల్ మెటీరియల్స్, క్రిటికల్ రా మెటీరియల్స్ మనం తీసుకుంటే కనుక లైక్ ఫర్ ఇన్స్టెన్స్ రేర్ ఎర్త్ మెటల్స్ కానివ్వండి, ఇవి తీసుకుంటే చైనా ప్రపంచంలోనే నెంబర్ 1. మొత్తం ప్రపంచ దేశాలందరికీ ఎక్స్పోర్ట్ చేసేటువంటిదే చైనా. కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఇండియా,
వీఆర్ హెవీలీ డిపెండెంట్ అపాన్ ద చైనా అండి. మరి ఈ ఎకనామిక్ డిపెండెన్సీని మనం ఏంటంటే తగ్గించుకోవాలి, మన యొక్క సప్లై చైన్ని డైవర్సిఫై చేసుకోవాలి అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. యూరోప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ హెవీలీ డిపెండెంట్ అపాన్ చైనా ఫర్ ద క్రిటికల్ రా మెటీరియల్స్. India's emerging economy also presenting an opportunity for diversifying its supply chain. సో ఇండియాస్ రోల్ ఏంటంటే రోజు రోజుకి ఇండియా ఈజ్ బికమింగ్ ఏ ట్రస్టెడ్ పార్ట్నర్. ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ సీన్ యాజ్ ఏ రిలయబుల్ పార్ట్నర్ ఫర్ డెమోక్రసీస్ ఇన్ ఆర్డర్ టు ఇన్ కౌంటరింగ్ ద అథారిటేరియన్ రెజైమ్స్. And we are the emerging leader in technology as well. India is performing in the 57 out of 64 emerging technologies, which is tracked by the Australian Strategic Policy Institute. India's collaboration with ISET and చెప్పేసి ఉందండి, Initiative on Critical and Emerging Technologies. So showcases its potential to lead in quantum computing, advanced biotechnologies. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్లో, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మనకైతే కనుక ఈ ఐసెట్ అండర్లో మనకి కొలాబరేట్ అయ్యారు. ఐసెట్ అని ఇస్తారు, డైరెక్ట్గా ఇచ్చేసి మనకి ఏ రెండు దేశాల మధ్యన నడుగుతూ ఉంటారండి. ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన మనకి సైన్ చేయబడడం జరిగింది. ఇంకా డిఫెన్స్ కోఆపరేషన్ చూసుకుంటే ఇండియా అండ్ యుఎస్ఏ డిఫెన్స్ కోఆపరేషన్ మాట్లాడుకుంటే వీఆర్ ద మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ విత్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద క్వాడ్, వీఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్వాడ్. మనకి క్వాడ్లో మనకి 4 కంట్రీస్ అయితే కనుక ఉంటాయి. సో దట్ ఈస్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఏషియా పసిఫిక్ నాటోగా కూడా మనకైతే కనుక పిలుస్తూ ఉంటారనమాట. The European Union should accelerate the defense cooperation with India, thereby focusing on investments and establishment of the European Union India Defense Commissioner for stronger bilateral ties. ఓవరాల్గా మనకి సజెషన్స్ ఏం చెప్తున్నారు అని అంటే, వీ షుడ్ నాట్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు ట్రేడ్ నెగోషియేషన్స్ అనేటువంటివి ముందుకు వెళ్ళట్లేదు. వీ హ్యావ్ టు బ్రాడర్ అవర్ ఫోకస్ బియాండ్ ద ట్రేడ్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మొత్తం ఈ ముగ్గురు కూడా అంటే చైనా, యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ముగ్గురు కూడా వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ చైనా మీద, దయచేసి డిపెండెన్సీని తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. ఈ 3 బ్లాక్స్ కూడా మనకి ఏంటంటే ఫర్దర్గా డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా డీపెన్ చేయాలి. సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద పీపుల్ టు పీపుల్ టైస్ని మనం పెంచడం ద్వారా కూడా మనకి ఏంటంటే కనుక ఇంకా రిలేషన్ అనేటువంటిది ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓవరాల్గా మనకి స్ట్రాటజిక్ విజన్ ఫర్ ద ఇండో పసిఫిక్. వీ హ్యావ్ టు అలైన్ అవర్ పాలసీస్ బిట్వీన్ యూరప్, ఇండియా అండ్ యుఎస్ఏ టు కౌంటర్ ద ఛాలెంజెస్ ఇన్ ఇండో పసిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద Atlantic. Yes అండి. So these are some of the important points with respect to this article that you are expected to know. Moving on to that of the next article, long overdue short term regimen for the TB set to be a game changer. సో లాంగ్ ఓవర్ డ్యూ షార్ట్ టర్మ్ రెజిమెంట్ ఫర్ టీబీ సెట్ టు బీ ఏ గేమ్ చేంజర్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. ఇది ఎక్స్క్లూజివ్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటిది. ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఏ డిసీజ్? ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ మనకి. సో కాజ్డ్ బై ద బ్యాక్టీరియల్ డిసీజ్, కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుందండి. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకైతే కనుక ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది కాజ్ అవుతుంది. ట్యూబర్క్యులోసిస్లో మనకి ఏంటంటే కనుక 2 ఇంపార్టెంట్ డ్రగ్స్, అంటే సో ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తూ ఉంటారు. సో కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుందండి ఇది. అయితే దీంట్లో మనకి సో ద ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటారనమాట. ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్. Isoniazid and as well as rifampicin are the we call it as first line drugs అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. అంటే ఇనీషియల్లీ ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి ఈ యొక్క ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అయితే కనుక ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ కానీ కొంతమందిలో మనకి ఏమవుతుందంటే సో ఈ యొక్క బ్యాక్టీరియం అనేటువంటిది రెసిస్టెన్స్ పెంచేసుకుని ఈ యొక్క డ్రగ్స్కి రెస్పాండ్ అవ్వకుండా తయారైపోతుంది, అంటే రెసిస్టెంట్. దెన్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎండిఆర్ టీబీ అంటారు. ఎండిఆర్ టీబీ అంటే అర్థం ఏంటి? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. యాజ్ పర్ ద రీసెంట్ 2022-23 స్టాటిస్టిక్స్ ప్రకారం మనం తీసుకుంటే కనుక ఇండియాలో అరౌండ్ 27% ఆఫ్ ద టోటల్ ఎండిఆర్ కేసెస్, ప్రపంచంలో మనకు ఉన్నటువంటి కేసెస్ తీసుకుంటే దాంట్లో 27% మన యొక్క కంట్రీ నుంచి అయితే కనుక ఉన్నాయండి. సిగ్నిఫికెంట్ బర్డన్ మనం అయితే కనుక షేర్ చేసుకుంటున్నాం.
కరెంట్ ఎండిఆర్ రెజిమెన్ అంటే ఎండిఆర్ టీబీని ట్రీట్ చేయడం గురించి ప్రస్తుతం ఉన్నటువంటి రెజిమెన్ ఈజ్ ఏ లాంగర్ డ్యూరేషన్ అంటే అరౌండ్ మనకి సో లైక్ 12 months to 18 months అయితే కనుక పడుతుంది. సో నౌ ఇప్పుడు ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే సో ద షార్టర్ రెజిమెన్స్ అండ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ ద షార్టర్ రెజిమెన్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ బీపాల్ రెజిమెన్ అంటారు. బీపాల్ రెజిమెన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 drugs, దట్ ఈస్ బెడాక్లిన్, ప్రిటోమానిడ్, లినిజాలిడ్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క డ్రగ్స్ అనేటువంటివి షార్ట్ టర్మ్ పర్పస్కి సో అంటే less than 6 monthsలోనే మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్ చేసేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటిది ఈ యొక్క షార్టర్ రెజిమెన్ బీపాల్ రెజిమెన్. రీసెంట్గా మన కంట్రీలో ఈ యొక్క బీపాల్ రెజిమెన్ అయితే కనుక ఇంట్రడ్యూస్ అయితే చేస్తాము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే కనుక అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ ట్రైనింగ్ అనేటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకనే చెప్తున్నారు లాంగ్ ఓవర్ డ్యూ షార్ట్ టర్మ్ రెజిమెన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ సెట్ టు బి ఏ గేమ్ చేంజర్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. లెట్ us discuss some important points associated with this. The article discusses the introduction of shorter all oral regimens for tuberculosis, particularly the drug resistant TB, MDR TB. అంటే MDR TB అంటే ఏమవుతుంది, నార్మల్గా ఉన్నటువంటి డ్రగ్స్ ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ ఆ పేషెంట్కి మనం ప్రిస్క్రైబ్ చేసినా అంటే మనం ఇచ్చినా కూడా అది ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు, అంటే బ్యాక్టీరియంని చంపలేవన్నమాట. అలాంటప్పుడే దాన్ని మనకి ఆ కండిషన్ని ఎండిఆర్ టీబీ అంటారు. ఇంకొంతమందిలో బెడాక్లిన్ లాంటి డ్రగ్స్ ఇచ్చినా కూడా మనకి ఏంటంటే సరిపోదు, అది మనకి ఎక్స్డిఆర్ టీబీ అంటారు, ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం అండి. సో యాజ్ ఎ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ట్రీట్మెంట్, this approach will address key issues like long treatment duration, adherence issues, high mortality rates. So ప్రస్తుతం the need of the hour ఏంటి, షార్ట్ టర్మ్ రెజిమెన్స్ అనేటువంటివి ఉండాలి. సో వేర్ టైం అనేటువంటిది తక్కువ, ట్రీట్మెంట్ టైం అనేది ఉండాలి. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి పిల్ బర్డన్ అంటే ట్యాబ్లెట్స్ బర్డన్ అనేటువంటిది తగ్గాలి. ఇవన్నీ కూడా మనకి బీపాల్ రెజిమెన్లో మనకైతే కనుక తగ్గుతాయండి. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే అసలు అర్థం ఏంటి? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఈజ్ ఏ సివియర్ స్ట్రెయిన్ విచ్ ఈజ్ రెసిస్టెంట్ టు ద ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఏవేంటి ఫస్ట్ లైన్ డ్రగ్స్? రిఫాంపిసిన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐసోనియాజిడ్. గ్లోబల్ లెవెల్లో మనం బర్డన్ తీసుకుంటే 2022-23లో మనకి 27% ఆఫ్ ద గ్లోబల్ ఎండిఆర్ టీబీ కేసెస్ ఇండియా నుంచి అయితే కనుక మనకి రిపోర్ట్ అయ్యాయి. దీని యొక్క మార్టాలిటీ రేట్ అంటే డెత్స్ కాజ్డ్ బై బికాస్ ఆఫ్ డ్యూ టు ఎండిఆర్ టీబీ ఈస్ అరౌండ్ 30-40% అండి. దెర్ ఈజ్ ఏ డైర్ నీడ్ ఫర్ ద షార్టర్ రెజిమెన్ అంటే మనకి ఏంటంటే ట్రీట్మెంట్ టైం అనమాట. Current regimens for the MDR TB are very long, around 18 months or more, and very complex in nature. అంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రొసీజర్ మనకి అరౌండ్ 18 months టైం అయితే కనుక పడుతుంది ట్రీట్ చేయడం గురించి. అండ్ అరౌండ్ 13-14 పిల్స్ డైలీ మనకైతే కనుక ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్ వేసుకోవాలండి. అలా కాకుండా ఈ షార్ట్ టర్మ్ రెజిమెన్ ఎగ్జాంపుల్ ఏంటి, బీపాల్ రెజిమెన్లో ఏమవుతుంది, కేవలం 6 monthsలోనే ట్రీట్మెంట్ అనేటువంటిది క్యూర్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్లీ 3 to 4 ట్యాబ్లెట్స్ మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుంటే సరిపోతుంది. పూర్ అడహరెన్స్ ఈజ్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ రెడ్యూస్డ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్. షార్టర్ రెజిమెన్ ఏంటంటే ఈ ఇష్యూస్ అన్నీ కూడా అడ్రస్ చేస్తుంది. ఏమేంటి, ఇట్ విల్ రెడ్యూస్ ద డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇంప్రూవ్డ్ అడహరెన్స్ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్, ఇట్ విల్ లోవర్ ద ఎకనామిక్ బర్డన్ యాజ్ వెల్. ఎకనామికల్ బర్డన్ కూడా మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కానీ ఎకనామిక్ బర్డన్ కానీ మనకి తగ్గిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇట్ ఇన్క్లూడ్స్ ద కాంబినేషన్స్ ఆఫ్ బీపాల్ అంటారు, బెడాక్లిన్, ప్రిటోమానిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లినిజాలిడ్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ ద షార్ట్ టర్మ్ రెజిమెన్. And it is proven as well successful in trials that is conducted in high burden countries like South Africa, Belarus ఈ దేశాల్లో మనకైతే కనుక ఆల్రెడీ సో దీన్ని మనకైతే కనుక ట్రై చేశారండి. అండ్ ఈవెన్ ఇన్ ఎవర్ నైబరింగ్ పాకిస్తాన్లో కూడా మనకి ఏంటంటే కనుక వీటి యొక్క ట్రయల్స్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే కనుక ప్రూవ్ అయ్యాయి. దాట్స్ ద రీజన్ వీ థాట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ అవర్ కంట్రీ.
సిమిలర్లీ బట్ స్టిల్ మనకి ఏంటంటే కనుక షార్ట్ టర్మ్ రెజిమెన్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి. సో షార్టర్ రెజిమెన్స్ ఆర్ నాట్ ఆటోమేటికల్లీ ఫుల్ ప్రూఫ్. వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ మానిటరింగ్ అనేటువంటిది ఉండాలి. హెల్త్ సిస్టమ్స్ నీడ్ టు అడ్రస్ ద ఇండివిజువల్ పేషెంట్ యొక్క నీడ్స్, అంటే ద పర్సన్ సెంట్రిక్ మనం ఇదనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, కేర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేది. అండ్ ఆ సొసైటల్ స్టిగ్మా ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే కనుక రిమూవ్ చేయాలి అంటూ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఆథర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే కనుక మనకి మెన్షన్ చేశారండి. కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ అనేది ఉండాలి, ఇంక్లూడింగ్ కమ్యూనిటీ అవుట్ రీచ్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. Addressing the stigma, societal stigma, and promoting awareness are equally important in curtailing this MDR-TB, multi-drug resistant TB. న్యూ రెజిమెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటివి ఏంటంటే కనుక దే ఆర్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ మే రిక్వైర్ ద పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్ యాజ్ వెల్ టు ఎన్షూర్ అఫోర్డబిలిటీ. సో కొత్తగా వచ్చేటువంటి రెజిమెంట్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక సో ఎక్స్పెన్సివ్ సైడ్ మనకైతే కనుక ఉంటున్నాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే కొన్ని పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవడం ద్వారా మనం ఏంటంటే అఫోర్డబుల్గా ఈ కేర్ అనేటువంటిది, ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఆలోచన. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్స్ షార్టర్ రెజిమెంట్స్ సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద గ్లోబల్ టీబీ కంట్రోల్. క్లియర్ అండి? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ హియర్ వీ హ్యావ్ రిటర్న్ ద స్మాల్ కన్క్లూజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. దీనికి సంబంధించిన ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? డిస్కస్ ద పొటెన్షియల్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద షార్టర్ ట్రీట్మెంట్ రెజిమెంట్స్ ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఇన్ ఇండియా. సిమిలర్లీ మెయిన్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద MDR, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు బోత్ రిఫాంపిసిన్ అండ్ ఐసోనియాసిడ్, టూ ప్రైమరీ డ్రగ్స్ ఫర్ టీబీ ట్రీట్మెంట్. Second statement, India reported over 27% of the global MDR cases in 2022. Third one, current regimens for MDR-TB requires a treatment duration of fewer than 6 months. Which of the above statements is or are correct అని చెప్పేసి మనకైతే కనుక అంటున్నారండి. 1 only, 1 and 2 only, then we have 2 and 3 only, and then all of the above. So first statement should it is resistant to both rifampicin and isoniazid, two primary drugs for TB treatment. This is correct statement. Second one, India reported over 27% of the global MDR-TB cases in 2022-23. Yes, this is also correct statement. Current regimen for MDR-TB requires a treatment duration of fewer than 6 months. This is wrong అండి. ప్రస్తుతం ఉన్నటువంటి regimens for MDR-TB requires longer durations like approximately 12 to 18 months. So the third statement is wrong. That's the reason why we want the shorter treatment regimens like BPAL regimen. So the third statement is wrong. Only 1 and 2 only is the answer andi manaki. Yes, so the answer is only 1 and 2. Statement 1 is correct because MDR-TB is defined by resistance to rifampicin and isoniazid. Statement 2 is also correct because India accounts for about 27% of global MDR-TB cases. And statement 3 is incorrect because it typically require at least 18 months of treatment, not fewer than that of the 6 months. So the third statement. So this is all important points that you are expected to know with respect to this article. Let us move to the next one. ISRO docks 2 satellites, puts India in the elite league. Very important andi manaki. So coming to this particular thing, this is very important achievement andi manakidi. Endukanante now this has placed our country next to United States of America, Russia and as well as China. ఈ డాకింగ్ కి సంబంధించి మన ఒక డెడికేటెడ్ వీడియో మన యొక్క ఛానల్లో ఆల్రెడీ మనకైతే కనుక చేయబడి ఉంది. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో దీనికి సంబంధించి చిన్న బ్రీఫ్గా మనకి చెప్పాలి అని అంటే కనుక డాకింగ్ ఈస్ బేసికలీ సంథింగ్ లైక్ జాయినింగ్. సో జాయినింగ్ ద 2 small satellites in the low earth orbit లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ రెండింటిని కనుక జాయిన్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక సక్సెస్ఫుల్లీ సో వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. లేటర్ ఆన్ మనకి పవర్ ట్రాన్స్ఫర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్డాకింగ్ అనేటువంటిది మనకైతే కనుక రానున్న రోజుల్లో మనకి చేయబడుతుంది. సో ఇస్రో డాక్స్ ద 2 satellites అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటిది? స్పేడెక్స్ మిషన్కి సంబంధించినటువంటిది. సో దట్ ఈస్ అబౌట్ ద స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి మిషన్ రీసెంట్గా మనకి క్యారీ అవుట్ చేశారు PSLV C60 ద్వారా. దీని అండర్లో మనకి 2 important స్మాల్ శాటిలైట్స్ కాల్డ్ యాజ్ చేజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టార్గెట్. ఈ
అన్నింటినీ కూడా మనకి ఏంటంటే కనుక డాక్ చేశారండి. ఎస్, సో దీస్ ఆర్ అండ్ ఎవరు క్యారీ అవుట్ చేశారు ఈ ప్రాసెస్ అంతటినీ కూడా? ఇస్రో యొక్క టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమాండ్ నెట్వర్క్ ఓవర్స్ ఆర్ ద ఎంటైర్ కాంప్లెక్స్ ప్రొసీజర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పాయింట్స్ మనం ఇక్కడైతే మెన్షన్ చేసాము. ఇస్రో సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ శాటిలైట్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అండర్ ద స్పేడెక్స్ మిషన్, మేకింగ్ దేర్ బై ఇండియా ద ఫోర్త్ సచ్ కంట్రీ టు అచీవ్ దిస్ పర్టికులర్ ఫీట్ ఆఫ్టర్ USA, Russia and as well as the China. And other important points మనకి ఏంటంటే we have conducted this docking experiment with the two satellites, small satellites called as Chaser and as well as the Target, which was launched on December 30th, 2024. మొన్న PSLV C60 ద్వారా మనం అయితే కనుక పంపించడం జరిగింది. దిస్ డాకింగ్ ప్రాసెస్ వాస్ మెటిక్యులస్లీ క్యారీడ్ అవుట్ బై దట్ ఆఫ్ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమాండ్ నెట్వర్క్ వాళ్ళు మనకైతే కనుక చేశారండి. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే నౌ ఇట్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ అవర్ క్యాపబిలిటీ, ఇండియా యొక్క క్యాపబిలిటీని మనం ఏంటంటే ప్రపంచ దేశాలకి మనం అయితే డెమాన్స్ట్రేట్ చేసాము. రానున్న రోజుల్లో మనం ఏంటంటే కనుక చంద్రయాన్ 4 గురి కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక సో భారతీయ మన యొక్క స్పేస్ స్టేషన్కి కానివ్వండి, ఈ యొక్క డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది మనకి ఏంటంటే ఇనీషియల్ స్టెప్పింగ్ స్టోన్స్గా మనం అయితే కనుక పిలవచ్చు అనమాట. సో అండ్ వాట్ వాజ్ ద ఇండియాస్ పొజిషన్? ఇండియాస్ ర్యాంక్ ఈస్ నెంబర్ 4th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాము ఆఫ్టర్ USA, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద దిస్ థింగ్స్. సో డౌన్ ద లైన్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మిషన్స్కి ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో హౌ డస్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇస్రోస్ స్పేడెక్స్ మిషన్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ ఫ్యూచర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గోల్స్? డిస్కస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ ఛాలెంజెస్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ దీనికి సంబంధించి ఎలా అడుగుతారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద స్పేడెక్స్. Consider the following statements about SpaceX mission. It involved docking of 2 satellites which is launched by GSLV. India became the 3rd country to achieve this particular feat. This mission is a stepping stone towards developing an Indian space station. Which of the above statements is or are correct అని అడుగుతున్నారు? 1 only, 3 only, 1 and 3 only, and as well as all of the above statements. So first statement చూడండి, it involved the docking of 2 satellites launched by GSLV అంటున్నారు. Is it launched by GSLV? No, it was launched by PSLV C60 mission. First statement is wrong. Second one, India became the 3rd country to achieve this feat అని అంటున్నారండి. No, it was the 4th country after USA, Russia and as well as China. And finally third statement, this mission is a stepping stone towards developing an Indian space station. Yes, absolutely correct. Down the లైన్ మన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని మనం ఏంటంటే కనుక బిల్డ్ చేయడానికి ఈ యొక్క మిషన్ మనకి ఎంతగానో మనకి ఏంటంటే కనుక ఇట్స్ లైక్ ఏ స్టెప్పింగ్ స్టోన్గా మనం అయితే పిలవచ్చు. థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఈస్ B, 3 only is the answer అండి. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ వాజ్ లాడ్ బై PSLV C60 నాట్ GSLV. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియా ఈజ్ ద 4th country నాట్ ద 3rd country. అండ్ ఫైనలీ ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. క్లియర్? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. Moving to the next one. Yes, today's question, Bpal regimen is often seen in the news associated with which of the following diseases? A, malaria, B, tuberculosis, C, cervical cancer, and as well as D, none of the above. If you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.